ఈ దినం దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. దీని మీనింగ్ ఏమిటంటే, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని వాక్యము దాని ప్రకారంగా నడుచుకునేవారు. దేవునికి ఏ విధంగా ఉండాలో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకునేవాళ్ళు. నోవహు ఆ కాలంలో అతడు ఒక్కడే నీతివంతుడు అని దేవుడు అతని గురించి రాయించి పెట్టాడు. కాబట్టి ఆ కాలంలో కోటాన కోట్ల మంది ఉన్నా కూడా అతడు ఒక్కడే నీతివంతుడు ఎందుకు అయ్యాడు అని అంటే, దేవుడు ఏ విధంగానైతే ఆయన పుట్టించినటువంటి నరులు ఉండాలని కోరుకుంటారో, బైబిలే లేని సమయంలో వాళ్ళు అలా ఉండగలిగారు. ఎందుకంటే దేవునితో అటువంటి సంబంధాలు కలిగిన వారు మాత్రమే అలా ఉండగలరు. నీతివంతులంటే మాట కరెక్ట్ ఉండాలి, తలంపు కరెక్ట్ ఉండాలి, చూపులు కరెక్ట్ ఉండాలి, ఆలోచనలు క్రియలన్నీ కరెక్ట్గా ఉండాలి. అవి కూడా వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ఎందుకొరకు ఈ యొక్క వాక్యాలు రాయించి పెట్టాడు? అవి మన కొరకే కదా. అది మంచిగా ఉండి దాని ప్రకారంగా నడుస్తూ ఎక్కువ కాలము శాంతి సమాధానంతో జీవించాలనే రాయించి పెట్టాడు. కానీ దాన్ని పక్కన పెట్టి ఎవరైతే వారిష్టానుసారంగా ఉంటారో వారు నీతిమంతులు కారు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే ఉండాలి, నా బిడ్డలు ఆ విధంగా డెవలప్ కావాలి, సంతోషంతో ఉండాలి, సుఖ సంతోషంతో ఉండాలని దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. కాబట్టి ఏదైతే మరి దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా ఉండటమే నీతి అన్నమాట, రైచియస్నెస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు అని ఎందుకు రాయించి పెట్టాడంటే, వాళ్ళు ఆ విధంగా కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెడ్డ పనులు చేసే వాళ్ళు అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ మంచి పనులు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా జ్ఞాపకం ఉంచుకోరు. కాబట్టి ఈ నీతిమంతులు అనేవారు దేవునికి మహిమ వస్తుంది అన్నమాట, వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా. కాబట్టి వారు అలా చనిపోయినప్పుడు వారు ఏది కూడా మా తర్వాత మా గురించి మాట్లాడుకోవాలని అనుకోరు. కాబట్టి ఈ విధంగా లోకుల గురించి మాట్లాడుకుంటారు. లోకుల గురించి ఎక్కువ పేరు వస్తుంది, కానీ ఇటువంటి దేవుని సంతోషపెట్టే వారికి అటువంటిది ఉండదు. కాబట్టే వాళ్ళు మర్చిపోతారు అని అంటున్నాడు. కాబట్టి భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు అని దేవుడు ఎందుకు రాయించిపెట్టాడంటే, నిజమే ఎన్నో కెలామిటీస్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం కరోనా కూడా వచ్చింది. అక్కడ చాలా మంది 750 మంది భక్తులు అనగా పాస్టర్స్ చనిపోయారు. వాళ్ళంతా ఏదో పాపము చేశారని కాదు. దేవుడు కొంతమంది ఇటువంటి అరాచకాలను చూడలేక, కొంతమంది రియల్గా వాక్యానుసారంగా జీవించే ఆ యొక్క దేవుని సేవకులను దేవుడు కొంతమందిని తీసుకువెళ్ళిపోయాడట. కాబట్టి దేవుడు ఇక్కడ రాయించి పెట్టేది వారు కీడు చూడకుండా, ఇంకెక్కువ కీడు చూడకుండా వారి నీతిమంతులను కొనిపోవచ్చున్నాడని ఎవరికి తోచదంటున్నాడు. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు. ఇంకా చనిపోయిన తర్వాత ఏ అనారోగ్యము కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ లోక సంబంధమైన పరిస్థితులు కానీ ఉండవు. కాబట్టి వాళ్ళు విశ్రాంతిలో వెళ్తున్నారని దేవుడు రాయించి పెడుతున్నాడు. కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నడవటం, సూటిగా ఉన్న మార్గం తెలుసుకొని నడవటం. తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఉండదు, మంచి నిద్రపోయినట్టే చనిపోతూ ఉంటారు. ఏదో భయంకరమైన యాక్సిడెంట్స్, ఇంకా ఏదో పెద్ద రోగాలు వస్తూ అటువంటివి కాదు. వాళ్ళు చక్కగా చల్లగా శాంతితో విశ్రాంతితో వాళ్ళు దేవుడు తీసుకెళ్తున్నాడట. కాబట్టి అటువంటి వారందరూ కూడా దేవునికి ఇష్టమైన భక్తులు. కాబట్టి వారిని దేవుడే ఇటువంటి ఇంకా తర్వాత కీడు చూడకుండా వాళ్ళని తీసుకెళ్తున్నాడని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యములోని నీ గూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని బూరగా వాడుకొని మా ప్రియులకు కావలసిన ఆత్మీయ ఆహారముగా మార్చినందుకు వందనాలు. దానిని విని దాని ప్రకారంగా నడుచుకునే కృపలోనికి మా ప్రియ బిడ్డలు నడవాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.